ఎవరిష్టాన్ని పక్కకు పెట్టావు? దేవుని ఇష్టం. ఆదివారం ఆరాధన జరుగుతుంటే ఎందుకు నువ్వు అప్పుడప్పుడే వస్తున్నావు, ప్రతి ఆదివారం రావట్లేదు? ఆన్సర్, నా ఇష్టం అంటున్నాం మనం ఇక్కడ. అసలు నెలలో ఒక్కరోజు కూడా రాలేక సంవత్సరంలో ఒక్కసారి డిసెంబర్ 25కి, డిసెంబర్ 31 రాత్రికి, జనవరి 1కి ఈస్టర్ పండగకు మాత్రమే ఎందుకు వస్తున్నావు నాయనా అని అడిగితే ఏమంటున్నావు? నా ఇష్టం. రోజు బైబిల్ చదువుతున్నట్టు నాకు అనిపించట్లేదు, ఎందుకు చదవట్లేదు? నా ఇష్టం. రోజు ప్రార్థన చేసుకోవట్లేదు, దేవునితో మాట్లాడట్లేదు, ఏ? నా ఇష్టం. ఈ నష్టం తెలియక మనం అంటున్నాం నా ఇష్టం. అమ్మో, తెలిస్తే ఈ మాట నాలంటే గుండెలు జారిపో. ఇన్ని సభలకు వచ్చి, ఇన్ని సదస్సులకు హాజరై, ఇన్ని వాక్యాలు విని ఇంకా నువ్వెందుకు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవట్లేదు? 2020 వచ్చింది, కరోనా ఫస్ట్ వర్షన్ పోయింది. 2021 వచ్చింది, కరోనా 2 కూడా వచ్చి వెళ్ళిపోయింది. 2022 వచ్చింది, ఇప్పుడు 3 స్టార్ట్ అయింది. కళ్ళ ముందే ఇన్ని జరుగుతుంటే ఇంకా నువ్వెందుకు నీ పాపాలు ఆయన కార్చిన రక్తంలో కడుగు కొనుటకు సూచనగా బ్యాప్టిజం తీసుకోవట్లేదు? ఆన్సర్, నా ఇష్టం. బుద్ధున్నోడు ఎవడు ఇట్లా మాట్లాడు? బుద్ధి లేకపోతే నీ మాటలు వస్తాయి. జ్ఞానం ఉన్నవాడు ఇవి చదివిన తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతుకుతాడు దేవుని సన్నిధిలో. సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నాము, కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టున్నాయి. కానీ మన జీవితాలు ఎదగట్లేదు చాలా విషయాల్లో. ఎందుకు? నా ఇష్టం. మన గురించి మనం ఎక్కువ ఊహించుకుంటాం, చాలా గొప్పోళ్ళం, జ్ఞానవంతులం, బుద్ధిమంతులం. ఏముండదు. మేడి పండు చూడు, మేలిమయుడు. పొట్ట ఆపరేషన్ చేసి చూడు, పురుగులు కూడా ఉండవు. అవి కూడా ఈడి బతుకు ఎందుకని పురుగులు కూడా వెళ్ళిపెట్టాయి. ఇది మన ఆత్మీయ బతుకు.